బాబు పక్కన ఎందుకు లేదు సండే కళ్యాణి వేరే డ్రెస్ తెచ్చుకుంటారు బ్లూ దాంట్లో డ్రెస్ ఎంతమంది ఒక్క పర్సన్ వచ్చారు కానీ బిఫోర్ 20 days ముందు నలుగురు వచ్చారు. ఆ నలుగురు ఒక పర్సన్ వచ్చారు, ఆ ముగ్గురు అతను గత 15 రోజులు తిరుగుతూ ఉన్నాడు ఆ ఏరియాలో. మరి అతను గుర్తుపెట్టారా? దొరికాడా పోలీసులు?
మరి ఇల్లు పక్కన ఏం లేదు, దగ్గర దగ్గర లేవా ఇల్లు? అదే అన్నది 15 నిమిషాలు కావాలి ఫోన్ చేస్తాను. ఎలా తెలిసింది? నేను ఆఫ్టర్ 20 minutes నాకు ఫోన్ చేశాను సార్. ఆఫ్టర్ 20 minutes అప్స్టాప్ జరిగిన స్థితిలో ఉండి ఆ. సడన్గా ఫోన్ మళ్ళీ తీసుకొని వాడు బ్లడ్ అంతా కదా అది నేను చెప్పాము చేసేది వెళ్ళమని సోమవారం వెళ్ళమని చెప్పామని నేను మన ఇచ్చి అనుకున్న రోజు ఈ ఇన్ఫర్మేషన్ సండే నేనే ఫోన్ చేసి రేపు వెళ్ళండి అని చెప్దామని అనుకున్నాను. సాయంత్రం చెప్తామని వచ్చారు. నేను ఆల్రెడీ చెప్తాను, మీకు సండే ఫోన్ చేసి వెళ్ళండి చెప్పాను అనుకున్నాను. ఈలోపు ఈ సమస్య మన రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు అనేటువంటివి చాలా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు. ఒకవైపేమో కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, మరొక వైపు చట్టాలను చేతిలోకి తీసుకుని పోలీస్ వ్యవస్థ కొంతమంది అధికారులు దుర్మార్గంగా ప్రవర్తించడం, మరొక వైపు ఇలా దొంగతనాలు చేస్తూ మరణం అంటే హత్య ప్రయత్నాలు చేయటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇక్కడ చీమకుర్తిలో జరిగినటువంటి ఒక హత్యా ప్రయత్నం, దొంగతనం చేసి అలాగే హత్య చేయడానికి పద్మ అనేటువంటి మహిళను వారు అటాక్ చేయడం జరిగింది, బంగారం తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతున్న సమయంలో మరి ప్రభుత్వం ప్రజల యొక్క ప్రాణాలకు రక్షణగా ఉండి శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పరిస్థితిలో ఏ విధంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం పనిచేస్తుందనేది ప్రజలు ఆలోచించాలి, గమనించాలి. ఎందుకంటే ఎంతవరకు వారు ఎవరి మీద కక్ష సాధించాము, ఎవరికి టార్గెట్ పెట్టాము అన్నట్టు చూసుకోవడమే తప్ప ప్రజల బాగోగులు కానీ, వాళ్ళ రక్షణ కానీ, శాంతి సామరస్యం కానీ శ్రద్ధ చూపిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ కేసులో కూడా జరిగి ఇంచుమించు 5 రోజులైంది. ఇంతవరకు మరి ఎవరైతే ఈ హత్యా ప్రయత్నం చేశారో, ఎవరైతే దొంగతనం చేశారో ఆ చీమకృతిలో వారిని పట్టుకుని తదుపరి చర్యలు తీసుకోవడం అనేటువంటిది ఇంకా జరగలేదు. ఇంకా అప్రమత్తంగా ఉండి ఒక ఎఫిషియెంట్ వేలో పనిచేయాల్సినటువంటి వ్యవస్థ కేవలం టార్గెటెడ్గా వాళ్ళకి నచ్చినటువంటి పనులు తప్ప ప్రజలకు సంబంధించిన పనులు చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. ఈ సందర్భంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము గవర్నమెంట్ని, స్టేట్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రజల యొక్క బాగోగులు చూడండి, శాంతి భద్రతలు కాపాడండి, రక్షణ కల్పించండి. సామాన్యులు ఎవరైనా కూడా ధైర్యంగా తిరిగేటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరిగే విధంగా చర్యలు తీసుకోండి. ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క ఆకాంక్షల మీద శ్రద్ధ పెట్టండి. మీ సొంత కార్యక్రమాలు, సొంత రాజకీయమైనటువంటి పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి కాదు మీకు అధికారం ఇచ్చింది, ప్రజల బాగోగుల కోసం అధికారం ఇచ్చారు. కాబట్టి ఈ విధంగా కనుక ప్రభుత్వం ప్రవర్తిస్తే మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజల బాగోగుల కోసం, రక్షణ కోసం, శాంతి సామరస్యం కోసం పనిచేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ని డిమాండ్ చేస్తున్నది.